గత కొన్ని సంవత్సరాలుగా క్రికెట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులోనూ టీ20 ఫార్మాట్ లో ఐపీఎల్ ఆరంభమైన తర్వాత మ్యాచ్ మొదటి బంతి నుంచే బ్యాటర్ బౌలర్ పై సునామీలా విరుచుకుపడడం మనం చూస్తూ ఉన్నాము. కానీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య గురువారం ఆరంభమైన రెండవ టెస్ట్ మొదటి రోజున వికెట్ల తుఫాను చెలరేగడం, ఒకరిద్దరు బ్యాటర్స్ అద్భుతంగా ఆడి జట్టును కాపాడుకోవడం చూస్తుంటే క్రికెట్ యొక్క అసలైన లోతుల్లోకి వెళ్ళినట్లు అనిపించింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా ఒక దశలో 97 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి అయోమయ స్థితిలోకి వెళ్లిపోయింది. వెస్టిండీస్ బౌలర్స్ బుల్లెట్స్ లాంటి ఇన్స్వింగర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ వస్తున్న బంతిని చూసేలోపే వికెట్లు ఎగిరిపడ్డాయి. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ షమారా జోసెఫ్ 5 వికెట్లు వేసి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ను కకావికలు చేశాడు. 97 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికాను చివరి ఇద్దరు టైలెండర్స్ 63 పరుగుల అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పడంతో సౌత్ ఆఫ్రికా 160 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్ లో ప్రొటెస్ బౌలర్ వియన్ మల్డర్ 4 వికెట్లు పడగొట్టడంతో 56 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి తమను ఆదుకునే బ్యాట్స్మెన్ కోసం ఎదురు చూసింది. అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ వేస్తున్న తెలివైన బంతులను ఎదుర్కొన్న జాసన్ హోల్డర్ అజేయంగా 33 పరుగులు చేసి జట్టు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 97 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి 63 పరుగుల వెనుకంజలో ఉంది. ఇరు జట్లు కలిసి ఒకే రోజు 17 వికెట్లు కోల్పోవడం మ్యాచ్ లో గమనించదగినది. మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో వేచి చూడాలి. ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.